ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఈరోజు గణేష్ చతుర్థి కాబట్టి నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:20 వరకు నా వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట. అది కూడా ప్రిపరేషన్స్ ఫర్ గణేష్ చతుర్థి అని పోస్ట్ చేశాను కదా, ఆ వీడియో అనమాట. అంటే నాకు నైట్ నిన్న టైం కుదరలేదు. ఆ వీడియో స్టార్ట్ చేసింది 7 o'clockకి అండ్ ఎండ్ చేశాను 9:30, 10 o'clockకి ఎండ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత డిన్నర్ చేసిన తర్వాత నేను ఆ వీడియో ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా 12:30 అనుకుంటా, 12:30కి నేను ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ 5:22 వరకు ఎడిట్ చేస్తూనే ఉన్నా. ఇంకా తర్వాత ఎడిట్ అయిపోయిన తర్వాత 7 o'clockకి షెడ్యూల్ చేశాను అనమాట. అండ్ నాకు రెస్ట్ కావాలని చెప్పేసి ఒక 10 వరకు మంచిగా పడుకొని వేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. నేను ఈ డ్రెస్ చూపించాను కదా మీకు ఆల్రెడీ, ఈ ఫెస్టివల్కి వేసుకుంటానని. సో అదనమాట. ఉన్నప్పుడు మేకప్ అయితే అస్సలు వేసుకోను, జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేస్తాను అంతే. అండ్ లిప్స్టిక్, ఆబ్వియస్లీ లిప్స్టిక్ అయితే అప్లై చేస్తాను, కానీ ఇప్పుడు చేయలేరు. ఇప్పుడే జస్ట్ అంటే ఫ్రెష్ అప్ అయినా కాబట్టి డ్రెస్ వేసుకొని డైరెక్ట్ బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను. నేను ప్రతి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఫెస్టివల్ డేస్లో అయితే మనం బ్రేక్ఫాస్ట్ లేట్గానే చేస్తాం, కాకపోతే మా ఇంట్లో తొందరగానే చేశారనమాట. కానీ నేనే లేట్గా తింటున్నా అసలు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో బోండా ఇంకా ఉత్తప్పం. గణేష్ ఫెస్టివల్ వచ్చింది అంటే మనం టీవీస్లో చూస్తూనే ఉంటాం కదా, ఏ ప్లేస్లో ఎలాంటి టైప్ గణేష్ పెట్టారో అని చెప్పి మనకు చూపిస్తుంటారు. మా ఇంట్లో కూడా అలా చూస్తున్నాం అనమాట. అందుకే అని చెప్పేసి మ్యూట్ పెట్టేసాం వాయిస్, లేకపోతే నేను వాయిస్ తీస్తుండే. ఈరోజు నేను ఏమేమి చేస్తానో మొత్తం అంటే మోస్ట్లీ అన్నీ కవర్ చేస్తాను అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫోన్లో ఎడిట్ చేస్తే కానీ నాకు తొందరగా అయిపోతుంది. ఒక 3 hours ఎడిటింగ్ అయిపోతుంది. అదే ల్యాప్టాప్లో అంటే నాకు 4 hours నుంచి 5 hours వరకు పడుతుంది అనమాట. ఇలా నా డే అనేది చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా ఆనియన్ బోండాస్కి అంటే నేను ఫ్యాన్ అయిపోయాను, ఎందుకంటే అవే తింటున్నాను. ఇంకా ఈరోజు నార్మల్ బోండా తిన్నా కదా, అందుకే కొంచెం లేట్గా తిన్నా. ఇంకా ఇప్పుడు ఉత్తప్పం కూడా తినాలి కదా, అందుకే అని. అండ్ గాయ్స్, మీకు ఒకటి తెలుసా, నిన్న ఏమైంది అంటే నైట్ శ్రావణి నా వీడియోస్ మా డాడీకి చూపించింది అనమాట. అంటే ఎప్పుడు ఇంట్లో నేను ఇంట్రోవర్ట్ టైప్ ఉంటా అనమాట, నా గురించి అంత తెలియదు మా డాడీకి. రోజు అయితే శ్రావణి ఇంకా మమ్మీ, సచిన్ వీళ్ళందరూ నా వీడియోస్ చూస్తారు, వాళ్ళకి నార్మల్ అయిపోయింది. కానీ మా డాడీ ఫస్ట్ టైం కదా చూసాగానే షాక్ అయ్యారనమాట. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం అంటే ఇంట్లో చాలా కష్టం కదా. మాకు సపరేట్ తినలేదు కదా ఇంకా హాల్లో రికార్డ్ చేద్దామని చెప్పేసి నేను కెమెరా అక్కడ పెట్టాను అనమాట. అయితే అందరూ ఇటు అటు తిరుగుతున్నారని చెప్పేసి మళ్ళీ స్టాప్ చేద్దామని అనుకుంటున్నాను.
నేను బ్రేక్‌ఫాస్ట్ చేసినంత సేపు మా మమ్మీ అన్ని డోర్స్‌కి అయితే బంతిపూలు వేసేసిందనమాట. ఇంకా నేనైతే సైడ్‌కి ఉంటది గదా! సైడ్‌కి ఎంప్టీగా ఎందుకు కనిపిస్తుంది అని, ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా అని హ్యాంగింగ్ చేయడానికి బావుంటదని చెప్పేసి మళ్ళీ కుచ్చుతున్నా అనమాట ఫ్లవర్స్‌ని. పూలదండ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మమ్మీ కుకింగ్ స్టార్ట్ చేస్తా అని చెప్తుందనమాట. ఈరోజు అందరి ఇంట్లో సేమ్ అంటే ప్రసాదం కానీ, ఫుడ్ కానీ అందరి ఇంట్లో సేమ్ ఉంటాయి కదా! ఈరోజు స్పెషల్ ఏంటి అంటే తుముకూర పప్పు, ఇంకా ఏమంటారు టామరిన్ తోటి చేసిన పచ్చడి ఉంటది కదా! అది అనమాట. నేనైతే ఇక్కడ నా వర్క్‌లో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయాను. అసలు సైడ్‌కి ఎవరు వెళ్తున్నారు కూడా పట్టించుకోలే. అప్పుడే చూసేసరికి మా డ్యాడీ వెళ్తున్నారనమాట. అందుకని మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే ఫస్ట్ మనం తుమ్ముకూర పప్పు చేయడానికి కోసమని మా మమ్మీ లీవ్స్ కట్ చేస్తుంది. వన్స్ ఇన్ ఎ ఇయర్ ఈ ఆకుతో చేసిన పప్పు అయితే అందరూ డెఫినెట్‌గా తినాలి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటది గదా! ఒకసారైతే నేను మా మమ్మీ స్వీట్ చేసేటప్పుడు మళ్ళీ వస్తా అనమాట. అప్పటి వరకు కొంచెం బ్రేక్ అయితే తీసుకుంటా. ఇంకా పప్పు చేసిన తర్వాత మా మమ్మీ స్వీట్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఒక్కొక్క ఫెస్టివల్‌కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేస్తారు కదా! నాకైతే ఉగాదికి చేసే స్వీట్ ఉంటది కదా! అది చాలా ఇష్టము. అది కూడా వీట్ తోటే చేస్తారు. ఇప్పుడు కూడా గణేష్ ఫెస్టివల్ టైంలో కూడా ఇది చేస్తారనమాట. ఈ స్వీట్స్ నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ అయితే యూట్యూబ్‌లోనే స్పెండ్ చేస్తున్నా కదా! అందుకే అని నాకు ఫెస్టివల్స్ అనేది ఒకవేళ అయిపోయినా గూడా గుర్తుండదనమాట. ఇంకా ఎవరైనా వచ్చి గణేష్ చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నావంటే, గణేష్ చవితి ఎప్పుడయింది అని అలా ఉంటదనమాట. అప్పుడు నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్. ఇంక చిన్నప్పటి నుంచి అయితే మా మమ్మీ ఇలా ఒక 3 సైజెస్‌లో మనకి ఆ పిండి ఇచ్చేస్తది. అప్పుడు మేమే చేయాలనమాట. ఎంత ఫన్ ఉంటదో తెలుసా చేసేటప్పుడైతే. నేనైతే చాలా చాలా స్లోగా చేస్తాను. నేను ముందే చెప్తున్నా. ఇది మొత్తం అయితే మా మమ్మీయే చేసింది. అండ్ ఇక్కడ సైడ్‌లో చూస్తున్నారా రైట్ సైడ్ అది మొత్తం నూడిల్స్ టైప్ అయిపోయింది. నేనేం చేశా అంటే ఫస్ట్ నా ప్లేట్‌లో మొత్తం అలా చేసేసి సైడ్‌కి పెట్టేసినా అనమాట. అట్లా పెట్టేస్తే ఏమైతదంటే అది మొత్తం గట్టిగా అయిపోయింది. ఇంకా మా మమ్మీ చూడొద్దని చెప్పేసి మెల్లగా తీసుకొని అక్కడే పెట్టేసి పైనుంచి పౌడర్ వేసేసా అంతే. పౌడర్ అంటే మళ్ళీ వేరే ఏదో పౌడర్ అనుకోకండి. వీట్ ఫ్లోర్ ఉంటది కదా! అది వేశాను. ఇంకా మళ్ళీ సైలెంట్‌గా అలానే స్టార్ట్ చేసేస్తున్నా నేను.
మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా? చిన్నప్పుడు అయితే నేను ఏం చేస్తుండే తెలుసా? మా మమ్మీ ఇలా స్వీట్ చేయడానికి చేస్తుంటే నేను పిండి తీసుకొని తింటుండే అనమాట. అప్పుడు మా మమ్మీ చెప్తుండే, "దేవుడికి పెట్టకుండా తినొద్దా" అంటుండే. ఇంకా బెల్లం కూడా తింటుండే చేసేటప్పుడు. ఇలా చైల్డ్‌హుడ్ మెమరీస్ మొత్తం అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! గైస్ చూడండి ఒకసారి నేను ఆల్రెడీ స్లోగా చేస్తున్నా అని చెప్తున్నాను. మా మమ్మీ స్పీడ్‌గా చేస్తది. ఎందుకంటే మా మమ్మీ ప్రో అసలు. నేను చూడండి ఎంత స్లోగా చేస్తున్నా. శ్రావణి ఏంటి అంటే ఇలా డిఫరెన్స్ చూపియడం కోసం అని చెప్పేసి "నువ్వెంత స్లోగా చేస్తున్నావు, మమ్మీ ఎంత స్పీడ్‌గా చేస్తుంది చూడు" అని చెప్పేసి అంటున్నా. ఇంకా అది చేసిన తర్వాత నేను ఒక ఫోటో షూట్ అనేది నేను చేసేసుకుంటున్నా నా కోసం. అలా ఏం కాదు. నా ముందు కెమెరా ఉందని చెప్పేసి కొన్ని పిక్స్ తీసుకుందాం ఎలా వస్తాయా అని చెప్పేసి ఫేస్ కవర్ చేసి, అలా 30 ఫోటోస్ తీసుకున్న తర్వాత నాకు 4 మాత్రమే నచ్చాయన్నమాట. ఇంకా ఇక్కడ పూజ కూడా అవుతుంది. మా ఇంట్లో అయితే 3:30కి పూజ అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం పెట్టి మేము కూడా తింటున్నాము. నేను ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా ఈ స్వీట్ కోసం. ఇప్పుడు వచ్చేసింది నా ముందే ఉంది. ఇంకా నేను లేట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేశా కాబట్టి లైట్‌గానే తింటున్నాను. ఎందుకంటే ఇది జస్ట్ బిగినింగ్ అనమాట. ఈరోజు మొత్తం ఫుడ్, ఫుడ్, ఫుడ్. అండ్ మీరొకటి నోటీస్ చేశారా? ఈ స్వీట్‌లో రౌండ్ బాల్స్ టైప్ కనిపిస్తుంది కదా! నేను చాలా లేట్‌గా చేస్తున్నా అని మా మమ్మీ ఏమన్నదంటే, రౌండ్‌గా బాల్స్ లాగా చేసేసేయి కొంచెం తొందరగా అయిపోతది నీకు అంటే, అలా చేశాను నేను. ఇంకా అలా స్వీట్ తింటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫోటోస్ అనేది నేను ఒక మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చేసి ఎడిట్ చేస్తున్నాను. ఇంకా అలా స్వీట్ తినేసిన తర్వాత నేను లంచ్ కూడా చేశా అనమాట. ఇంకా ఆ వీడియో కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇది ఫుడ్ వ్లాగా లేకపోతే గణేష్ చతుర్థి వ్లాగా అని మీకు డౌట్ వస్తది అందుకని. ఇంకొక 1 అవర్ తర్వాత పిక్స్ తీసుకుందామని చెప్పి టెర్రస్ పైనకైతే నేను వచ్చేసా. ఇప్పుడు బిహైండ్ ద సీన్స్ చూపిస్తా చూడండి. కనిపించాలి బ్యాక్గ్రౌండ్ ఏమొద్దు. లిప్స్టిక్ ఉందా? ఫొటోస్ తీస్తున్నారు అనుకున్నా కాకపోతే అది వీడియో వచ్చింది. ఏం కాదులే రీల్‌కి అంటే రీల్ పెట్టేసి సాంగ్ యాడ్ చేసేస్తే అయిపోతది. సో గాయ్స్ ఇప్పుడైతే మేము వినాయకుడిని చూడడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో చూద్దాం ఇంకా ఇక్కడ బయట అంటే ఈరోజు మనము ఒక 7 ఆర్ 9 వినాయకుడిని అయితే మనం చూడాలి కదా అందుకని. టెన్త్ క్లాస్ వచ్చే వరకైతే నేను అన్ని గణేషెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి చూడడానికి వెళ్తుండే ఫస్ట్ డేనే. కానీ ఆ తర్వాత ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు కొంచెం భయం టైప్ అనిపిస్తుండే సింగిల్‌గా వెళ్ళాలి అంటే.
ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు ముందే ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు అట్లీస్ట్ 7 అయినా 9 అయినా గణేష్ చూడాలని. ఇక్కడ ఒక గణేష్ ఉన్నారనమాట. ఒకసారి చూపిస్తాం మీకు కూడా. చూసాం కదా, ఇప్పుడైతే ఇంకొక వేరే గణేశుడి దగ్గర అయితే వెళ్దాము. నాకు తెలిసి ఈరోజు ఒక 7 అనుకుంటా, 7 చూడాలి. ఇక్కడైతే మట్టి గణపతిని చేశారనమాట. అంటే నేను చూడటం ఇంత పెద్ద సైజులో ఇదే ఫస్ట్ టైం. ఒకసారి చూడండి, మీకు చూపిస్తా. గాయ్స్, ఏంటి మాస్క్ పెట్టుకున్నా అని అనుకుంటున్నారా? కానీ నా ముందు ఎంతమంది ఉన్నారు తెలుసా? చాలా చాలా ఉన్నారు పబ్లిక్ అయితే. నేను ఆ వీడియో కూడా లాస్ట్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. పబ్లిక్ రియాక్షన్ నా రైట్ సైడ్లో అంకుల్ వాళ్ళు ఎలా చూస్తున్నారు. నేను కెమెరా ఆన్ చేసుకొని అలా వెళ్తుంటుంటే, అందుకని నేను మాస్క్ కూడా పెట్టుకున్నాను. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనేది నేను అసలు ఫేస్ చేయలేదు. ఏమంటున్నా కల్లా కాలా? సరే గాయ్స్, ఇప్పుడైతే మనకు కొంతమంది పిల్లలు కనిపించారు. వీళ్ళు అంటున్నారు వాళ్ళ గణేష్ దగ్గర తీసుకొని వెళ్దామని అంటున్నారు అనమాట. సో ఎప్పుడైతే వెళ్దాం. ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? గణేష్ మీ మండపం దగ్గరగా? సరే. నాని తెలీదా? నాని తెలీదా మీకు? నాని వాళ్ళ అక్క నేను. ఏ నాని అంటే ఇప్పుడు ఇక్కడ నాని ఉంటాడు, ఇక్కడ గణేష్ తెలుసా? నాని వాళ్ళ అక్కనే.
సో వాళ్ళ గణపతి అయితే చూపించడానికి వస్తుంది, వాళ్ళ గణేషుని చూద్దామని అంటున్నారు. కానీ ఇక్కడ మన గణపతి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ రమణి రోజీ. రోజీ రోహిత్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేసేయండి. మేమందరం ఖాళీ బోరా అని అంటున్నాడు. ఏంటి ఆ డైలాగ్ అది చాలా ఫేమస్ అయిపోయింది కదా మన ఇన్స్టాలో. రండి ఇప్పుడు అదే పిలుస్తుంది. మన గణపతి దగ్గర పోదాం. గణేశుడు అది నాని వాళ్ళ గణపతి కదా, అదే అక్కడే గణపతి మనదే. ఇప్పుడైతే నేను 5th గణపతి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇలా అనొద్దు కానీ ఈరోజు నేను నా టార్గెట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 7 అయినా 9 అయినా గణేష్ చూస్తా అని. ఇంకా వచ్చి మంచిగా దండం పెట్టుకున్నా. యూట్యూబ్ చెప్పండి ఎవరో ఒకరు. జై బోలో గణేష్ మహారాజ్కి. ఛానల్ నేమ్ రమణి రోజీ. రమణి చెప్పండి మీరు ఏదైనా. ఫస్ట్ టైం కదా. రాని పేరేంటి? ఇగో పూజ అయిపోయిన తర్వాత పాడు సరేనా? అండ్ నవ్ డేస్ కిడ్స్ ఎలా ఉన్నారు తెలుసా, అసలు మరి ఇంత మల్టీ టాలెంటెడ్ అనుకోలేదు నేను అసలు. ఎందుకంటే అంత చిన్న ఏజ్లో మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి, సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా గోల్డెన్ ప్లే బటన్ వచ్చిందా అని అడుగుతున్నారు నాకు. అయితే నేను చెప్పాను, అంటే నేను వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేనని. స్టార్ట్ గట్టిగా గట్టిగా గౌరీ తనయాయ గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ की సరే. ఇప్పుడైతే 7th గణేష్ దగ్గరికి వచ్చినా మన టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ పిల్లలతో అయితే నేను చాలా టైం స్పెండ్ చేస్తాను, అక్కడ ఎక్కువసేపు ఉన్నాను నేను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నా డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాను, చాలా ఎంజాయ్ కూడా చేశాను.